బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు చెబితే చాలు ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుడుతుంది. నగరంలో చెరువులను ఆక్రమించిన బడాబాబులు, రాజకీయ నేతల్లో సైతం హైడ్రా తీరుతో ఆందోళన నెలకొంది. ఇక ఈ క్రమంలోనే హైడ్రా దృష్టి సాగర్ పైన ఉందా అనే చర్చ తెరపైకి వచ్చింది. జలవిహార్, ఫుడ్ కోర్ట్, ప్రసాద్ ఐమాక్స్ లాంటి భవనాలు నేల కొరుకుతాయా అనే ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే హైడ్రా దూకుడుపై ఒకవైపు విమర్శలు, మరోవైపు ప్రశంసలు వస్తున్న తరుణంలో ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించిన థియేటర్లు, ఫుడ్ కోర్టులు, ఎంటర్టైన్మెంట్ పార్కులపై దృష్టి సారిస్తుందా అనే చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు చెబితే చాలు ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుడుతుంది. నగరంలో చెరువులను ఆక్రమించిన బడాబాబులు, రాజకీయ నేతల్లో సైతం హైడ్రా తీరుతో ఆందోళన నెలకొంది. మరి ఈ క్రమంలో హైడ్రా దృష్టి సాగర్ పైన ఉందా అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది హైడ్రా విషయంలో. ఇటు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న థియేటర్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ కూడా కూల్చివేస్తామంటూ కూడా ఒక వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో వాటి కూల్చివేస్తే దిశగా హైడ్రా ముందుకెళ్తుందని అనుకోవచ్చా? వెన్నెల, ఏదైతే హైడ్రా గత 2 వారాల నుంచి దూకుడు వ్యవహరిస్తుందో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే జలాశయాలు, ప్రభుత్వానికి ప్రాధాన్యత జలాశయాలు, అదేవిధంగా చెరువులు, నీటి కుంటల్ని కాపాడాలి. అదేవిధంగా FTL బఫర్ జోన్స్ లో ఏవైతే నిర్మాణం ఉన్నాయో వాటిని తొలగించాలన్నది ప్రభుత్వ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మొన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతూ అలాంటిదే జరిగితే మరి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు అయితే వాటిని కూడా కూలదోల్చాలని చెప్పేసి ఒక ప్రశ్న అయితే లేవనెత్తడం జరిగింది. ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చింది అంటే అసదుద్దీన్ సంబంధించిన ఎడ్యుకేషనల్ సంస్థలు ఏవైతున్నాయో అవి కూడా ఒక చెరువు పక్కన 1 ఎకరం భూమి కబ్జా చేసుకుంటూ నిర్మించబడింది. సో ఈ అంశానికి మీద చర్చ జరుగుతూనే మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కనుక హైడ్రా ఏదైతే దూకుడుగా వ్యవహరిస్తుందో దానికి సంబంధించి ఒకవైపు విమర్శలు వస్తున్నాయి, ఒకవైపు హైడ్రాని నెత్తికెత్తుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళు సహజంగానే విమర్శలు చేయడం సహజం. అయితే సామాన్యులకు సంబంధించిన వాటికి సంబంధించి అయితే కూల్చివేతల మీద కాస్త ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పక్కకు పెడితే కనుక ఇప్పుడు మనకి ప్రధానంగా సాగర్ వైపు కూడా హైడ్రా వెళ్తుందా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇది ఉండకపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా ఒకటి చెప్పింది, ఏదైతే నిర్మాణంలో ఉన్న భవనాలు ఏవైతే వాటిని మాత్రమే నేలకూలుస్తున్నాం, ఏవైతే నిర్మాణంలో జరిగిపోయి ఉన్న వాటికి సంబంధించి అది కోర్టు నిర్ణయానికి వదిలేస్తాం, ప్రభుత్వ నిర్ణయానికి వదిలేస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే కనుక అది నెక్లెస్ రోడ్డుకి సంబంధించి నెక్లెస్ రోడ్ అంతా కూడా FTL లోనే నిర్మించబడింది. దాని పక్కకున్న ప్రసాద్ ఐమాక్స్ కి సంబంధించి అది FTL లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది గతంలో ఇక్కడ ఒక బొగ్గు ఫ్యాక్టరీ ఉండేది. బొగ్గు ఇక్కడ నుంచి కూడా ట్రైన్స్ ముందుగా అయితే హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ స్టేట్ ట్రైన్స్ అనేది ఇక్కడ నుంచి నడిపిస్తుండే. దీనికి సంబంధించిన బొగ్గు అంతా కూడా ఇక్కడ నుంచి రవాణా అయ్యేది. సో ఇక్కడ FTL అంటే FTL కాదు, బఫర్ జోన్ ఈ 2 ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, దాని పక్కకున్న ఏవైతే NTR గార్డెన్స్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో లేని పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏవైతే చేయడం జరిగిందో అవన్నీ కూడా బఫర్ జోన్ లో లేవు. సో అందుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్ మీద చర్చ జరుగుతుందో అది పెద్దగా ఉండకపోవచ్చు అనేది ఏదైతే హైడ్రా నుంచి వస్తున్న వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే చర్చ జరుగుతుందో హుస్సేన్ సాగర్ సంబంధించి పక్కకున్న ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, NTR గార్డెన్స్ కావచ్చు, లేక ఇక్కడ చేరిన జలవిహార్ కావచ్చు, జలవిహార్ పక్కన ఏవైతే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో వాటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక చర్చకైతే దారి తీసాయి. అయితే ఇది ఏ మేరకు కార్యరూపం దాలుస్తుంది, హైడ్రా ఆ దిశగా వెళ్తుందా వెళ్ళదా, ప్రభుత్వం ఆ దిశలో డైరెక్షన్ ఇస్తుందా లేదా చూడాలి. మరోవైపు చూసుకుంటే కనుక హైకోర్టు, సుప్రీంకోర్టు ఏవైతే జడ్జిమెంట్ ఉన్నాయో జడ్జిమెంట్లకు అనుగుణంగా వెళ్తే కనుక వీటిని కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి GHMCకి సంబంధించి ఏదైతే కార్యాలయం ఉందో GHMC కార్యాలయం సంబంధించి హైకోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అట్లే ఈ ప్రభుత్వ భవనాలకు సంబంధించి కూడా ఒక వెసులుబాటు కలిగించవచ్చు. అదేవిధంగా ఈ ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రభుత్వమే లీజుకి ఇచ్చింది కాబట్టి పెద్దగా దీనికి అడ్డంకి ఉండకపోదు, పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి నిర్మాణాలు జరిగిపోయి ఆల్రెడీ తమ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాయి కాబట్టి వీటి గురించి పెద్దగా హైడ్రా పట్టించుకోకపోవచ్చు అనేది కూడా వినిపిస్తున్న మాట వెన్నెల. అలాగే శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే మీరు ఏదైతే అన్నారో ఇటు
కమిషనర్ ప్రధానంగా హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలు కూడా గతంలో తప్పుపట్టడం కూడా జరిగింది. మనం చూసుకోవచ్చు. ఏదైతే ఆల్రెడీ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇది కేవలం ఓవైసీకి పార్టీకి వాళ్ళ కాలేజీలకు కేవలం కూల్చకుండా ఉండడానికి ఈ మేరకు తెచ్చారు అంటూ కూడా ఒక పక్కన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే అన్నారో కోర్టుకు వదిలేస్తాం, నిర్మాణంలో ఉన్న ఆల్రెడీ ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానీ అలాగే భవనాలు కానీ వదిలేస్తాం, ముందెందుకు ఈ చర్యలు తీసుకోలేదంటూ కూడా ఒక ప్రశ్న సంధించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి ప్రతిపక్షాల ఆరోపణలని? ఒక్కటి వెన్నెల మనం చూడాల్సింది హైడ్రా చేస్తున్న ఏదైతే కూల్చివేతలకు సంబంధించి మనం అసదుద్దీన్ వైసీ విషయమే తీసుకుంటే కనుక ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఓ చెరువును కబ్జా చేసుకుంటున్నాయి. సో హైడ్రా చెప్పేది ఒకటి ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్ దాటి ఉంటే దాన్ని ముట్టుకోము, కానీ ఎఫ్టీఎల్ పరిధిలోనో లేకపోతే బఫర్ జోన్ జరిగింది ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. సెకండ్ వచ్చేసి నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రం కూల్చేస్తాము. ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ప్రైవేటు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో అది కూడా అందులో ఉండి సో వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పటికే నిర్మాణం జరిగిపోయి ఏళ్లు గడుస్తున్నప్పుడు 10 ఏళ్ళు గడిచినా 5 ఏళ్ళు గడిచినా వాటి మీద ఏ విధమైన చర్యలు ఉండదు, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తీసుకుంటామని స్పష్టంగా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అసదుద్దీన్ వైసీ సంబంధించిందే కాదు, సొంత పార్టీకి సంబంధించిన నాగేందర్ వ్యవహారంలో కూడా హైడ్రా చాలా సీరియస్ గా వ్యవహరించింది. నాగార్జున విషయంలో కూడా చాలా సీరియస్ గా వ్యవహరించింది. ఇప్పుడు జయభేరి కన్స్ట్రక్షన్ మురళీమోహన్ సంబంధించిన జయభేరి సంస్థలు ఏవైతే వాటి మధ్యలో కూడా ఒక చెరువు ఉంది. ఆ చెరువుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీకి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా నెలకూల్చడం జరిగింది. సో ఇక్కడ మనం కూడా హైడ్రా మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు హైడ్రా ఎటు కూడా పట్టించుకోవట్లేదు. రంగనాథ్ రెడ్డి కూడా చెప్పింది ఒకటే, తామైతే ప్రభుత్వం తమకు ఇచ్చిన డైరెక్షన్ కావచ్చు, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ ఉండబోదు, ఖచ్చితంగా వాటిని నేట కూలుస్తాము. అక్కడ పేదల విషయాలు మాత్రం అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో పక్షపాత ధోరణి అనేది ఎక్కడ కూడా కనిపించదు కానీ చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే హైడ్రా తన దూకుడును మరింతగా పెంచబోతుంది. బహుశా రేపు ఎల్లుండో జయభేరి అంటే మురళీమోహన్ సంబంధించిన వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. వినలా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.